తెలంగాణ రాష్ట్రంలో పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ అమలుపరచాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఈ సందర్భంగా విజయోత్సవ సంబరాల్లో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ యూసుఫ్గూడ డివిజన్ నాయకులు జొల్లు ఆనంద్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విజయోత్సవ సంబరాల్లో భాగంగా మాదిగ జేఏసీ ఎంఆర్పీఎస్ నాయకులు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పదోన్నతుల్లో ఎస్సీఓకి అమలు చేశారని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని అన్నారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। రిజర్వేషన్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి 150 డివిజన్లు ఈ స్వీట్ల పంపిణీ అన్నగారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈసుగూడ బస్తీలో మరి స్వీట్ల పంపిణీ తెలియజేస్తూ మరి ఇక్కడ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మాదిగల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దాన్ని ఉద్దేశించి అన్నగారు రేవంత్ అన్నగారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ అడిగిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు 9% రిజర్వేషన్ ఇవ్వడం, రోస్టర్ పాయింట్ 9.7% కావడం మనందరి అదృష్టం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని 100 నియోజకవర్గాలు అనుకున్నాం, కానీ ఇప్పటివరకు 50 నియోజకవర్గాలు మాత్రమే కంప్లీట్ చేసినాం. ఇది 51వ నియోజకవర్గం. ఇది ఎక్కడా పనిచేయం, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలనే పనిచేస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మనకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, దాన్ని మలుచుకొని మాదిగల్ని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి రేపు రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాదిగలందరినీ యాడ్ చేయడం కోసమని మేము కార్యక్రమం పెట్టుకున్నాం. మొన్న మరి రేవంత్ నగర్లో ఆ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. రేపు మళ్ళీ ఉదయం పూట శారది స్టూడియోస్ పక్కన మన బస్తీ ప్రాంతంలో ఉమామహేశ్వర్ విగ్రహం కాడ ఐపీఎస్ ఉమేష్ చంద్ర కాడ ఉమేష్ చంద్ర స్టాచ్యూ కాడ రేపు ఉన్నది. మిత్రులారా, ఎందుకంటే 30 ఏళ్ళ ఈ వర్గీకరణ ఉద్యమంలో ఎందరో మంది పెద్ద పెద్ద ఎమ్మెల్యే, చీఫ్ మినిస్టర్లు కూడా ఈ పనిని చేయలేకపోయారు. 94లో ప్రారంభించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణకు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ఎవరు చేయని పని రేవంత్ రెడ్డి గారు చేసి, అది కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక, సుప్రీంకోర్టు తీర్పు కేవలం మాదిగల తరఫున ధర్మం ఉంది, న్యాయం ఉందనే చేయడం జరిగింది. ఇందులో బీజేపీ పాత్ర ఎక్కడా లేదు. మీరందరూ కూడా యువకులు చెప్పాలి, సుప్రీంకోర్టు తీర్పుకు రాజకీయ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? ఏముండదు కదా. మన దాంట్లో ధర్మం ఉంటే మనకు వస్తుంది. అట్లా మనకు వచ్చింది. వెంటనే రేవంత్ రెడ్డి గారు ఆ జెండా దాన్ని అందుకొని